హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో నిమిష కేస్, కేరళకు చెందిన నిమిషప్రియ అనే ఒక నర్స్ కేస్ యమన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ సర్వ్ చేస్తుండగా అనుకోకుండా ఒక మర్డర్ అటెంప్ట్లో ఆమె భాగమైంది. అంటే ఒక మర్డర్ చేసింది. ఆమె ఆ మర్డర్ చేయక తప్పనిసరి అయింది. సో ఆ మర్డర్ చేయడం వల్ల ఆమెకి యమన్ ప్రభుత్వం, అసలు యమన్లో ప్రభుత్వమే లేదనుకోండి, అక్కడున్న హుతీస్ చేతిలోనే ఉంటుందన్నమాట, అంటే టెర్రరిస్ట్ చేతిలో. సో వాళ్ళు ఆ దేశం ఆమెకి మరణ శిక్షణ విధించింది అనమాట. సో ఆ మరణ శిక్షణ నుంచి బయటపడడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంతలా అంటే అక్కడ ఒక ఎంబసీ ఉండదు, కనీసం ఏ లీడర్ తోటన్నా మాట్లాడదామంటే ఆ లీడర్ పర్ఫెక్ట్గా ఉండడు. షరియా చట్టం ఉంటుంది అక్కడ. అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు రూల్ చేస్తున్నటువంటి ఒక కంట్రీ. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం సివిల్ వార్ జరిగి అక్కడ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ దేశం. అలాంటి దేశంలో ఏ విధంగా మనము ముందుకెళ్ళగలుగుతాం? అక్కడ ఒక లా ఉంటుందా, ఒక కోర్టు ఉంటుందా, ఒక అడ్వకేట్ ఉంటాడా, ఒక జడ్జ్ ఉంటారా? ఉన్న వాళ్ళు మన మాట వింటారా, మన వాదన వింటారా? అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ని సమస్యల మధ్యలో కూడా గత 2-3 రోజుల క్రితమే మనం విన్నాం ఏంటంటే ఆమె మరణశిక్ష ఏదైతే ఉందో అది కొద్ది కాలం పాటు ఆపేశారు అని. అది ఎంతకాలం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎందుకు ఆపాల్సి వచ్చింది అని అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అరబ్ ఉంది కదా, అరబ్ దేశం కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఆ దేశాలతో మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాత ఆపడం జరిగింది. అదే దేశంలో ఉన్న అబూ బకర్ అనే ఒక ఏదైతే మన షియా అండ్ సున్నీస్ ఉంటారు కదా, సున్నీస్కి తెగకి సంబంధించిన ఒక నాయకుడు దాని ఇనిషియేట్ తీసుకొని మధ్యలో ట్రాన్స్లేట్ చేశారో లేకపోతే ఒక నాయకత్వ బాధ్యత తీసుకొని ఆ పెద్దలతో మాట్లాడి తను ఆపడం జరిగింది. మీ అందరికి తెలుసు హుతీస్ అంటే మీకు ఎవరో తెలుసు కదా, ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అసలు మనము ఆ దేశాన్ని మనము హుతీస్ని మనం ఒక ఆర్గనైజేషన్గా గుర్తించలేదు. అదేవిధంగా ఆ దేశానికి కూడా మనము ఒక గుర్తింపు అనేది ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్కి గుర్తింపు ఇవ్వలేదు. అలాంటప్పుడు మనము వాళ్ళతో ఎలాంటి సంప్రదింపులు జరుపుతామో, వాళ్ళు మన మాట వింటారా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిమిషప్రియ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన కుళ్ళు రాజకీయ నాయకులు, కుళ్ళు పట్టిన వ్యవస్థ, పొలిటీషియన్స్ కావచ్చు, లీడర్స్ ఎవరు లేడండి మన ప్రపంచంలో. ఇప్పుడు ఉన్నదల్లా పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్. వీళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసి దీని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ నిమిషప్రియ కనుక ఇప్పుడు ఏదైతే ఉరి ఆగిపోయిందో దాని క్రెడిట్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే. ఒక ఆడపిల్ల అక్కడ చస్తాదా, బతుకుతుందా, ఆమెకి మరణశిక్షణ విధిస్తారా, లేకపోతే సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుందా అన్న ఆలోచనలు పక్క పెట్టి ఈమె మీద కూడా రాజకీయాలు. నిమిషప్రియ గురించి చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి, కానీ సిన్సియర్గా చెప్పాలంటే ఆమె స్టోరీ వింటే మాత్రం మీ కళ్ళెమ్మట నీళ్లు రాక మానదు. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఒక్కసారైనా ఏదో ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఉండి వస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఆమె బాధ, ఆమె రోదన. ఆమె ఫ్యామిలీని ఒక స్టడీగా ఉంచుకోవడం కోసం, ఆ పిల్లని మంచిగా చదివించి కొంచెం అంతో ఇంతో ఫైనాన్షియల్గా ఫిట్ కావడం కోసం ఆమె ఆ డేర్ స్టెప్ అనేది తీసుకున్నది. ఆ యమన్ దేశానికి ఎందుకు వెళ్ళింది, టెర్రరిజం ఆర్గనైజేషన్ చేసిన అక్కడ ఉండాల్సిన అవసరం ఏం పట్టింది అనేది ఈమె స్టోరీలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ లోపల రాజకీయ నాయకులు తేరిపోయి, కేరళ అయితే మరీ దారుణం. అక్కడ ఉన్నంత దుర్మార్గమైన రాజకీయం ఇంకెక్కడ ఉండదంట అనుకుంటా నాకు తెలిసి. అన్ని టెర్రరిస్టులు అందరు అక్కడి నుంచే చాలామంది ఈ మధ్య ఆర్గనైజేషన్స్ కావచ్చు అవన్నీ వస్తున్నాయి. అంతేకాకుండా మతపరమైనటువంటి నీచమైన ఒక పొలిటీషియన్స్ కూడా వచ్చేస్తున్నారు. మాట్లాడకూడదు ఈ లాంగ్వేజ్, కానీ తప్పట్లేదు. నేను వెళ్ళి మాట్లాడతా, నేనే చేస్తా, నా నుంచే అవుతుందని మాట్లాడుతున్నారు. నేనే చేశాను. అంత సీన్ ఉన్నప్పుడు ఆమెను బతికించవచ్చు కదా. ఆ కళ్ళ ముంగడ కనిపించట్లేదా? ఎవరు వింటారు ఫ్రెండ్స్? బేసిక్గా వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏదో సాధించేస్తాము, పోతాము, వస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ కావచ్చు, లేకపోతే కొంచెం మత పెద్దలు కావచ్చు, స్వయంచో. వాస్తవానికి ఇది ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఈమెను ఒక హిందూ అనుకొని బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. పార్టీ ఏదైనా కావచ్చు, మనం ఏ పార్టీకి కొమ్ముగా ఏమనుకోండి, బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఈమె క్రిస్టియన్ అమ్మాయి అని. దాని తర్వాత వాళ్ళ మాత్రం పల్టీ కొట్టేసింది.
సో దీనికి గాను అప్పుడున్న పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే సోకాళ్ళు ఉంటారు కదా మన బీజేపీ పార్టీకి సంబంధం, వాళ్ళు ఏమన్నారంటే మా క్రిస్టియన్ అయితే ముస్లిం అయితే హిందూ అయితే మేము చేసేది మేము చేస్తాం, ఆమె ఇండియన్ ఒక భారతీయురాలు కాబట్టి మేము చేసే ఖచ్చితంగా ఏవేవైతే పనులు ఉండాలో అవి చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి మాట ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక స్థిరమైన గవర్నమెంట్ లేదు, అది ఒక హుతీస్ ఒక టెర్రరిస్ట్ పరిపాలిస్తున్న దేశం. ఇంకా మీరు మాట్లాడారు. అయితే ఈ దేశంలో షరియా చట్టాన్ని పాటించే ఈ దేశంలో ఏముంటుందంటే రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఈమె ఆల్రెడీ మర్డర్ రటంలో పోయింది కదా, సో రెండు ఉంటాయి. ఏంటంటే కిసాస్, ఇంకోటేమో దియా. ఈ కిసాస్లో ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటారు కదా, ప్రాణానికి ప్రాణంతో సమాధానం చెప్పాలని. సో ఈమె వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి ఈమె ప్రాణం పోవాలి, ఇది అలా ఫ్యామిలీస్ కోరుకుంటున్న కోరిక. అదే విధంగా ఇంకోటి ఏంటంటే దియా. దియా అంటే ఏంటి? బ్లడ్ మనీ అనమాట. ఏంటంటే ఈ వీమ ద్వారా ఏ ఫ్యామిలీ అయితే నష్టపోయిందో, ఒకవేళ వీళ్ళు కనుక వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించగలిగి అంతో ఇంతో వాళ్ళ ప్రేమని కావచ్చు, లేకపోతే వాళ్ళని కూడగట్టి అంతో ఇంతో వీళ్ళు చేయగలిగితే ఫైనల్గా ఈ అబ్బాయి దగ్గర నుంచి చచ్చిపోయినందుకు గాను కొంచెం అమౌంట్లో క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎదురు పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేయగలిగిర్రు అనుకోండి, ఆ డబ్బులు ఇవ్వగలిగితే కొంతవరకు శిక్ష తగ్గే అవకాశం ఉంది. అంటే ఏంటి, మరణ శిక్ష తీసేస్తారు, కానీ జైల్లో మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవించక తప్పదు. సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈమె దియా ఏదైతే బ్లడ్ మనీకి అంగీకరించారని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు మేము కిసాస్ చట్టానికే కట్టుబడి ఉంటామని చెప్పి కొంతమంది అంటారు. సో అసలు ఏదైనా ఒక క్లారిటీ ఉండాలంటే ఆ సైడ్ నుంచి ఒక గవర్నమెంట్ అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి కదా మనకి. అది తెలియకుండా గవర్నమెంట్ ఒక 8 కోట్ల కోసము కింద మీద ఆలోచిస్తుంది, వెనకాల ముంగడ చేస్తుంది అని రకరకాల ఇష్టం వచ్చినట్టు ఒపీనియన్ ఇస్తున్నారు. కొంతమంది ఎదవాళ్ళు అయితే చెప్పకూడదు, కానీ అసలు ముంగడికి వచ్చేసి ఏదేదో మాట్లాడిస్తున్నారు. సెన్స్లెస్ పోలీస్కి తెలియదు కదా అసలు ఏం జరుగుతుంది అక్కడ అని. ఈ హుతీస్, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కనుక ఒక్కసారి కనుక మనం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసామనుకో, అంటే ఇదొక కార్నర్ ఉంటుంది. మళ్ళీ మన ఇండియన్స్ ఎక్కడ దొరికినా పట్టుకోవడం, ఏదో ఒక శిక్ష చేయడం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి నుంచి డబ్బులు లాక్కోవడం. ఎందుకంటే వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళకు చట్టం అంటూ అదంటూ ఏం ఉండదు. వీళ్ళకి షరియా చట్టంతో, నాకు తెలిసి షరియా చట్టంలో కూడా వీళ్ళు పాటించరు, వీళ్ళకి ఏది కరెక్ట్ అయితే అదే పాటిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు మనీని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆమె చేసింది రైటా రాంగ్ అనేది సెకండరీ. ఇలా ప్రపంచ దేశంలో దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది నలిగిపోతున్నారు. కానీ ఇప్పుడే ఈమె మాత్రమే ఎందుకు హైలైట్ అయిపోయి అందరికీ న్యూస్లో, అందరికీ మీడియాలో అందరికి వచ్చేసి ఆగమాగం అయిపోతున్నారంటే రీజన్ ఒకటే, దీని రాజకీయ రంగు పులిచారు. అంటే ఏంది, దీనికి రాజకీయ రంగు మొత్తం పూసేశారు. మతపరమైన రంగు పూశారు, రాజకీయమైన రంగు పూశారు, అన్ని రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఇది ఫ్రెండ్స్. అయితే ఈమె ప్రాణాలతోటి తీసుకురావడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో ఆ విధమైన ప్రయత్నం చేయాలి, తప్పదు. ఎంత చేసినా మీకు తెలుసు అదొక టెర్రరిస్ట్ సంబంధించిన దేశం, అది ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే దాని గురించి. సో ఇక్కడ మనము కరెక్ట్గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు ఈమె ఆ దేశానికి ఎలా వెళ్ళింది, ఆ దేశంకి వెళ్ళిన తర్వాత ఏమేం జరిగిందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. నిమిషప్రియ అనే ఒక నర్స్, ఆమె ఒక నర్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. నర్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తను వెంటనే తనకు ఆపర్చునిటీ ఎక్కడొచ్చిందంటే ఈ యమన్ అనే దేశంలో వచ్చింది. ఆ యమన్ అనే దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక 6 సంవత్సరాల్లో అట్లా పనిచేయడం జరిగింది. 2018 నుంచి అట్లా 2018 నుంచి పనిచేసిన తర్వాత తను మళ్ళీ కేరళకు వచ్చేసింది. కేరళకు వచ్చిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉండి వాళ్ళ అమ్మ చూసిన సంబంధం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం జరిగింది. టోనీ అని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ టోనీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఒక ఆటో డ్రైవర్. సో ఈ చిన్న చితక డబ్బులు సరిపోక వీళ్ళు ఏం చేశారంటే కేరళకు సంబంధించిన మ్యాక్సిమం కేరళకు సంబంధించిన వాళ్ళందరూ గల్ఫ్కి, మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కాంటాక్ట్స్ ఉంటే, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే కదా వెళ్ళేది. సో అటు వెళ్ళడం జరిగింది. ఈమె యమన్కి వెళ్ళింది. యమన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని కొంచెం ఫైనాన్షియల్గా ఫిట్ చేద్దాము. భర్తను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత భర్తకి కరెక్ట్ జాబ్ లేదు, ఆయన ఏదన్నా చేసుకుందామన్నా కూడా ఆయన కరెక్ట్ క్వాలిఫికేషన్ లేక, ఇక్కడనే ఆటో డ్రైవర్ కదా, అక్కడ ఏం దొరకలేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సో ఆమె పనిచేస్తున్న హాస్పిటల్లో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నర్స్ కానీ ఆయన మళ్ళీ తిరిగి ఇండియా పంపించేశారు. అదొక రీజన్. అయితే ఇంకో రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. పాపతో పాటు అక్కడ ఉండడం చాలా కష్టమైపోయింది.
సో ఇక్కడికంటే ఇండియాలోనే బెటర్ అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా ఏదో ప్లాన్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. ఎవరు? టోనీ వాళ్ళ కూతురు, అంటే హస్బెండ్ అండ్ కూతురు ఇండియాకి పంపించిన తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆడ పనిచేస్తూ 2014 ఆ టైంలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే క్లినిక్ పెడితే మనకి అంతో ఇంత ఫైనాన్షియల్గా ఫిట్ అయిపోతాం కదా, మనకి ప్రాబ్లమ్స్ పోతాయి కదా అని చెప్పేసి ఆమెకున్న పరిచయాలు కావచ్చు, ఆమెకున్న పేషెంట్స్ కావచ్చు, ఆ లీనియన్స్ ఏదైతే ఉందో మాకు ఆలోచన వచ్చి ఒక క్లినిక్ పెడదామని స్టార్ట్ చేసింది. అప్పుడు దానికి అపోజిట్ అయ్యాడు ఎవరు? మన సో కాల్డ్ ఈ డాక్టర్. ఎందుకంటే నా దగ్గర పనిచేస్తూ తను ఎలా ఓపెన్ చేస్తుంది, నా కింద పనిచేస్తే నాకే ఆపోజిట్గా ఒక క్లినిక్ ఓపెన్ చేస్తుందని ఫైనల్గా కొన్ని రకరకాల కారణాల వల్ల ఫైనల్గా వాడు ఓకే అయ్యాడు. అయితే 67% వచ్చేసి ఈమె షేరు, 33% అట్లా వచ్చేసి డాక్టర్ షేర్ అనమాట. ఆ డాక్టర్ పేరు వచ్చేసి అబ్దుల్ లతీఫ్ అనమాట. సో ఈ అబ్దుల్ లతీఫ్ ఈమెకు మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఎవరైనా సరే కొంచెం తోడు అనేది అవసరం, ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఏదైనా సరే. అలాంటి క్రమంలోనే తిన హస్బెండ్కి ముందే పరిచయం ఉన్న ఒక బట్టల కొట్టులో పనిచేస్తాడో మరి లేకపోతే బట్టల కొట్టు వాందో మనకు తెలియదు. అక్కడ ఒక పరిచయమైన ఒక యతవ, వాడి పేరే అబ్దుల్ తలాల్ మోహిత్. అక్కడ ఆ బట్టల కొట్టుల దగ్గర కలిసినోడే అబ్దుల్ తలాల్ మోహిత్. వీడు వాళ్ళ భర్తకు కూడా పరిచయమే అనమాట. సో వీని సహాయం తీసుకొని వీడి హెల్ప్తో అక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. సోకాళ్ళు ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ కావచ్చు, చైర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇతను హెల్ప్ తీసుకొని అక్కడ కొంచెం ఆ క్లినిక్ అనేది ఆపరేషన్ చేయడం జరిగింది. క్లినిక్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ క్లినిక్ పెట్టబోయే ముందు వీళ్ళ పరిచయం కావచ్చు, కొంచెం లీనియన్స్ కావచ్చు, లేకపోతే కొంచెం ఒక ఫ్రీనెస్ అనేది వీళ్ళ మధ్యలో ఏర్పడడం జరిగింది. దాంతో తను ఏమన్నాడంటే తనకి ఇండియా చూడాలని ఉందని చెప్పగా ఈ నిమిషప్రియ తన ఇండియాకు కూడా తీసుకొచ్చింది. ఇండియాకు వచ్చిన ఆ తలాల్ గాడు వాళ్ళ హస్బెండ్ తోటి మొత్తం కేరళ తిరగడం జరిగింది. తర్వాత వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిది కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం జరిగింది. అంతా తెలుసుకున్న ఈ ఎదవ గుట్టు మొత్తం చేతిలో పట్టుకొని ఫైనల్గా తను మళ్ళీ ఎప్పుడైతే ఈ క్లినిక్లో అడుగు పెట్టాడో, ఇది రన్ అవుతుందో 2015-16 ఈ టైంలోనే స్టార్ట్ చేశాడనమాట. ఏంటంటే 67%గా ఉన్న ఈమె షేర్ని వచ్చిన తర్వాత బెదిరించడం జరిగింది. బెదిరించి ఈమెకు తెలియకుండానే 33% షేర్, ముగ్గురు పేరు మీద 33% షేర్ వీళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ అబ్దుల్ లతీఫ్ ఎవడైతే ఉన్నాడో వీని కూడా పాత్ర ఉందా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ విమెన్కి అనేది కొంచెం సెక్యూరిటీ తక్కువ, అంతేకాకుండా కొంచెం చులకన భావం ఎక్కువ ఆడవాళ్ళంటే అక్కడ ఆ దేశంలో. సో వీళ్ళు ఏం చేశారంటే ఆడపిల్ల ఈమె ముందు వెనక ఎవరు లేరు కాబట్టి ఎవడైతే ఈ తలాల్గా ఉన్నాడో ఆమెను మెల్లమెల్లగా అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి తెలియకుండానే హాస్పిటల్లో ఉన్న వెహికల్స్ అన్ని వీని పేరు మీద చేసేసుకున్నాడు, పేపరింగ్ చేసేసుకున్నాడు. దాని తర్వాత ఏదైతే క్యాషియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని భయపట్టించి రెగ్యులర్గా క్యాష్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇదంతా చూసి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఈమె ప్రశ్నించగా అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆమెకి ఏదైతే 67% ఉందో ఆమె పేరు మీద లేదు, ముగ్గురు పేరు మీద 33% అయిపోయింది. అంటే మీకు ఆ దేశంలో లా అనేది ఎట్లా నడుస్తుందో మీకు అర్థమై ఉండాలి. అంటే ఆమెకు తెలియకుండా ఆమె షేర్లో నుంచి 33% వెళ్ళిపోవడం అంటే ఏంది, అంత బాగుంటుందన్నమాట ఆ దేశంలో లా. సో ఇది చూసిన తర్వాత ఆమె ఏం చేయలేదు, హెల్ప్లెస్ కదా. సో అలా జరుగుతున్న కొద్దీ మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. అది కాకుండా ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే యమన్లో ఒకవేళ ఆమె భర్త కనుక భార్యని ఏమన్నా చేసుకోవచ్చు. సో అది మనసులో పెట్టుకొని వీడు ఏం చేశాడంటే అక్కడున్న యమన్ ప్రభుత్వం కావచ్చు అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. సో వీడు ఏం చేశాడంటే ఇండియాకి వచ్చినప్పుడు ఏదైతే వీళ్ళ పెళ్లి ఫోటో ఉంటుందో ఆ పెళ్లి ఫోటోలో మాఫింగ్ చేసి టోనీ ఫేస్ తీసేసి తలాడుగాడి ఫేస్ అతికిచ్చేసి ఆమెకి భార్యలాగా వీడు ఒక సర్టిఫికేట్ సృష్టించాడు. సో అందరికీ తను భార్య అని చెప్పడం స్టార్ట్ చేశాడు, భార్యగా చలమనేది. దీనికోసం ఫైట్ చేస్తున్నా కూడా ఇక్కడ ఇలాంటి ప్లేస్లో భార్యగా ఉంటే మాత్రమే వర్కౌట్ అయితే, లేకపోతే ఎవడు పడితే వాడు వచ్చి నిన్ను పట్టుకోవడమో లేకపోతే నిన్ను హెరాస్ చేయడమో అబ్యూస్ చేయడమో లేకపోతే నీ బిజినెస్ని స్టాప్ చేయడమో చేస్తారు. నా మాట ఏంటంటే వేరే గత్యంతరం లేక తను వినాల్సి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఎలాగోలాగో బయటపడదామని అనుకున్నాడొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏం తెలుసా, ఆమె చేతిలో ఏమీ లేదు. ఆమె దగ్గర ఉన్న డబ్బులు గుంజేసుకున్నాడు, పాస్పోర్ట్ గుంజేసుకున్నాడు, క్రెడిట్ కార్డులు అంటావా, ఇంకా ఆమె చేతిలో ఏమీ లేదు, జీరో చేసేసాడు. ఆమె ఎవరికి చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది, అసలు ఏం చేస్తుంది.
చెప్పండి. అలాంటి దేశానికి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ కష్టం. కనీసం ఆ దేశంలో అడుగుపెట్టడానికే భయపడుతుంటే ఈమె వెళ్ళి అక్కడ క్లినిక్ పెట్టి అసలు అసలు హ్యాండ్స్ ఆఫ్ ఆమెకు, ఆ అమ్మాయికి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో. రాత్రిపూట ఆమెని కొడుతూ అబ్యూస్ చేస్తూ రకరకాల కోరికలు తీర్చమంటూ ఆమెని మామూలుగా కాదండి, సెక్షువల్గా కూడా ఆమెను చాలా హెరాస్ చేశాడు. అది భరించలేక వాడు రాగానే ఆ యమన్ వీధుల్లో ఒక ఆడపిల్ల ఎక్కడ స్ట్రీట్స్ మీద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎక్కడ పడుకుందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, నానా రకాలైన హింస అనుభవించిందాను. వీడు మాత్రమే కాదు అమ్మని టార్చర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మరి వాళ్ళ కోరికలు తీర్చమని కూడా లైంగిక వేధింపులు చేసేవాడని చెప్పి తను చెప్పింది. అది భరించలేక ఆ మహాతల్లి ఎక్కడెక్కడ ఏ స్ట్రీట్లో తిరిగిందో తెలియదు. అది చూసి ఆమె మీద బాధపడి అక్కడే ఉన్న ఆమె ఎవరైతే ఒక పేషెంట్ ఉంటారో ఆమె క్లయింట్ అనమాట, జైలర్, తను చెప్పింది ఏంటంటే, నువ్వు ఇట్లానే ఉన్నావంటే నీకు ప్రాబ్లం అవుతుందమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ యమన్ చట్టం ప్రకారము భర్త ఏమన్నా చేయొచ్చు, భార్య కాబట్టి అడిగేటోడు ఉండడు, నీ భార్య అని చెప్పిండు కదా, అది ఫేక్ అన్నా కూడా ఎవడు నమ్మడు, ఆల్రెడీ నువ్వు ఆమె భర్తలాగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు వాడు, సో వాడు నిన్ను చంపినా ఏం చేసినా కూడా దిక్కానా నీకు ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్పేసి. దానికి తోడు ఇంకొక నర్స్ అనమాట, అలా ఫ్లోర్ కింద ఉంటుంది అనుకుంటా. సో ఆమె కూడా ఏమన్నదంటే, మీరు జాగ్రత్త, నువ్వు ఎంతగా వీలైతే అంత తొందరగా ఈ దేశం నుంచి వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతుంది, పాస్పోర్ట్ కూడా లేదు కదా. సో అదే జైలర్ కూడా చెప్పింది, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు కదా సో అని చెప్తే, అప్పుడు తను ఇచ్చిన సలహా, అనెస్థీషియానో లేకపోతే ఒక మత్తు మందో తనకిస్తే తను పడిపోతాడు, ఆ టైంలో పాస్పోర్ట్లు డబ్బు ఇవన్నీ తీసుకొని ఈ దేశం వదిలి పారిపో అని చెప్పి సలహా ఇచ్చింది. ఎవరు? ఆ జైలర్. ఆమె సలహా మేరకు వీడు ఎప్పుడైతే ఇంటికి వచ్చిండో, తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఒకటి ఇక్కడ మనకి అతను చనిపోవాలని ఇచ్చిందా మత్తు మందు, లేకపోతే మత్తు మందు వల్ల అనుకోకుండా చనిపోయాడా, దట్ ఈస్ సెకండరీ. చచ్చిపోయిన తర్వాత ఫైనల్గా ఈమె ఏం చేసిందంటే, ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడగా ఈమె కిందకి వెళ్ళి ఆ నర్స్కి చెప్పడం జరిగింది. ఆ నర్స్ ఏం చేసింది, ఈమె భయంలో ఉంది కదా, మరి ఈమె ఇచ్చిన సలహానా లేకపోతే ఆమెనా, ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా తెలియదు. ఫైనల్గా ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ఎలా అయితే ఉందో అలాగే పోలీసులకు చెప్పి ఇది చేస్తే అయిపోయేదేమో. కానీ ఏం జరిగింది, వీళ్ళు భయం కొద్దీ ఏం చేశారంటే, ఈ బాడీని ముక్కలుగా చేసి ప్యాక్ చేసి పైన ఉన్న ట్యాంక్లో పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బార్డర్ దాటి ఎట్లయితే ఆ సీ రూట్ ఉంది కదా, దాని త్రూ వద్దాం, సముద్రమైన రూట్లో ఉంది కదా, సముద్రం రూట్లో వద్దామని ప్లాన్ చేశారు. కానీ ఫైనల్గా దొరికిపోయిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. అప్పుడు యమన్ చట్టం ఏం చెప్తుందంటే, వాళ్ళకి వీళ్ళు మూడు సార్లు హ్యాంగ్ ఇచ్చారనమాట, 3 సార్లు మరణ శిక్షణ. ఎందుకు అంటే, ఒకటి ఎనస్థీషియా ఇచ్చి చంపినందుకు, 2 ముక్కలుగా నరికినందుకు, మూడోది ముక్కలుగా నరికి ప్యాక్ చేసి ఎవిడెన్స్ని దొరకకుండా చేసి పారిపోదామని ప్లాన్ చేసినందుకు 3 సార్లు ఆమెకి మరణ శిక్షణ విధించడం జరిగింది. సో ఈ గవర్నమెంట్కి ఏంటంటే, వీళ్ళు పెట్టిన వేధింపులు, ఈ అబ్యూజింగ్, ఈ రేప్ ఇదంతా కాదు. సో వీళ్ళ వాదన వినరు. అరబిక్ లాంగ్వేజ్, ఈమెకు లాంగ్వేజ్ రాదు, అక్కడ ఇండియన్ విమెన్ పైగా, అంతేకాకుండా విమెన్కి అక్కడ రెస్పెక్ట్ అనేది తక్కువ, ఆమె వాదన వినరు. కేర్లెస్నెస్, డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఒక జడ్జి కరెక్ట్గా ఉండడు, కోర్టు కరెక్ట్గా ఉండదు, మొత్తం టెర్రరిస్ట్ లా కదా, వాళ్ళు ఏం చెప్తే అదే. ఆమెను ఏం చేయమంటారు, ప్రభుత్వం చేతిలో కూడా ఏం లేకపోయింది. సో ఫైనల్గా 2017లో వాళ్ళు దొరకడం జరిగింది. దాని తర్వాత 2020లో ఫైనల్గా ఆమెకి మరణ శిక్షణ వేశారు. అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తానే ఉంది, ఆ యమన్ గవర్నమెంట్ ఆటలు ఆడుతానే ఉంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షరియా చట్టంలో ఏవైతే 2 ఉన్నాయి కదా, దియా అని ఒకటి, ఇంకోటి కిసాస్ అని ఒకటి, ఈ రెండింటిని పెట్టుకొని ఆట ఆడుతున్నారన్న విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా. సో దీని ద్వారా ఇప్పుడు ఈమె మంచిగా ఇంటికి రావాలని మనం కోరుకుందాం. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, గవర్నమెంట్ బ్లేమ్ మాత్రం ఇక్కడ మనం చేయలేం. ఏదైనా దేశానికి వెళ్తున్నప్పుడు చాలా చూసిపోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. తర్వాత గవర్నమెంట్ తిట్టినా కూడా వాల్యూ ఉండదు. దాన్ని రాజకీయం చేస్తారు ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు, మతం తీసుకొస్తారు, కులం తీసుకొస్తారు, నానా సంఖ్యలు నాకుతారు. ఫైనల్గా చచ్చిపోయిన తర్వాత దాన్ని ఇంకో రాజకీయం చేస్తారు. ఒకవేళ బతికి ఆమె ఇడికి వస్తే మళ్ళీ ఇంకా దాన్ని ఇంకో రాజకీయం చేస్తారు. వీళ్ళకి ఇంతే తప్ప మనుషుల మీద, మానవత్వాల మీద కాపాడదామని ఏమీ లేదు.
నాకు అనాలిసిస్ బట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అంత చేయాల్సిన వాళ్ళు మీడియా మీదకి వచ్చి వాళ్ళ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది పీకాను, నేను అది పీకాను, నేను ఇది చేశాను, అది పొడిచేసాను అని మాట్లాడతారు తప్ప అక్కడ ఏం కనిపించట్లేదు. వీళ్ళు పీకి పొడిచేసి చేయడానికి అక్కడ ఏముందని? మొత్తం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి. ఈ టెర్రరిస్టులు పరిపాలిస్తున్న దేశంలో వీళ్ళు పోయి ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏమింటారు? గవర్నమెంట్ లేదు రాడా, మీరు ఏం పీకి పొడి చేస్తారా బాయ్? ఈ పొలిటీషియన్స్కి అయితే నాకేమో అర్థమైతలేదు. ఏదో ట్రై చేసింది కదా గవర్నమెంట్, లెట్ దెమ్ డూ. ఏదో అరబ్ని పట్టుకోవాల్సి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ పట్టుకొని వస్తుంది, లేకపోతే ఇరాన్ ఎవరో ఒకరిని పట్టుకొని తనలాడుతున్నారు కదా తప్పక. లేకపోతే ఆ హుతీ చేతికి పోమంటావా? వాడు ఏమంటాడు, మా హుతీ ఫౌండేషన్లో డబ్బులు వేయండి అది అని అంటే, అరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఫండింగ్ చేయడం ఏంటరా? నాకు అర్థం కాదు. బుర్రలు లేవురా వీళ్ళకి, దిమాగ్ లేవురా భయ్. ఇది ఫ్రెండ్స్, ఇంత దారుణంగా ఉంటుంది పొజిషన్. ఇప్పటికైనా మనమే ఒక్కోసారి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసు గోట్ అని ఒక సినిమా, అది ఎంత దారుణంగా ఉంది. అది నిజ జీవితం అండి. ఒకరి లైఫ్ 2 లైఫే మీకు తెలుసు. కొన్ని వందల మంది 1000 మంది లైఫ్స్ ఉన్నాయి అట్లా. కొన్నిటి సక్సెస్ అయ్యి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అంతెందుకు స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రయత్నించి తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి చేసేది ఒకటి. ఒక రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఏమంటే మేనేజర్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇవన్నీ. ఈ గల్ఫ్ కంట్రీస్ పోయినామంటే మేనేజర్ కావచ్చు, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్, వీటికి సంబంధించిన జాబ్లు దర్జాగా ఉంటాయి, రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి. కానీ ఏవైతే ఈ కొంచెం లో గ్రేడ్ ఉంటాయి కదా, లో గ్రేడ్ అని కాదు నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే తక్కువ జాబ్లు ఉంటాయి కదా అవే ప్రాబ్లం పడిపోతాయి. ఏవి వంట చేయడానికి, డ్రైవింగ్ చేయడానికి, వీళ్ళకు చెప్పేది ఒకటి, ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చేపించేది ఒకటి. ఊడికని చేపిస్తారు వాళ్ళ చేతుల్లో, కానీ ఇక్కడ చెప్పరు. అంతమందిని అంటే ఎట్లా మనము ముందు చేసుకోవాలి? ఎవరైతే ఈ నా కొడుకులు ఉన్నారో గవర్నమెంట్ కూడా ఈ బ్రోకర్ గాలను పట్టుకొని, ఏజెంట్లను పట్టుకొని కరెక్ట్ శిక్షణ వేయాలి. ఇలా చీట్ చేసే వాళ్ళని, ఫ్రాడ్ చేసే వాళ్ళని. ఇప్పుడు ఈ నిమిషప్రియ విషయంలో కూడా అదే జరిగింది. నిమిషప్రియ ఏం ఆలోచన చేసి, అసలు ఈ నర్స్ జాబ్ ఎలా ఉంటుందంటే, గల్ఫ్ కంట్రీలో ఫస్ట్ వీళ్ళు వెళ్తారు, అక్కడ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు. దాని తర్వాత యూరోప్ కంట్రీలో చాలా ఈజీ అనమాట. దాని తర్వాత యూఎస్ కంట్రీలో కూడా చాలా ఈజీ వాళ్ళకి వీసా దొరకడం. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు బీభత్సంగా సంపాదించుకోవచ్చు. సో ఇదొక వే అనమాట. కానీ ఈ వే కరెక్టే చూస్ చేస్తున్నారు. కానీ అసలు ఎవరితో పోతున్నాము, ఏ దేశానికి పోతున్నాము, అంతో ఇంత సెక్యూరిటీ ఉందా లేదా చూసుకోవాలి కదా. దుబాయ్ ఓకే ఫైన్, అంతో ఇంతో ఈ నర్సుకి సంబంధించి. యమనా టెర్రరిస్ట్ దేశంలోకి వెళ్తే ఎలా ఉంటుందండి? సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. మనం కూడా ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు చూసి చెప్పాలి. ఉత్తిగానే అందరినీ బ్లేమ్ చేయకూడదు. గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. అక్కడ ఏముందిరా చేయడానికి? అక్కడ ప్రయత్నం చేద్దామన్నా కూడా టెర్రరిస్ట్ వాళ్ళు మార్కెటైజేషన్ మీరు ఫండింగ్ చేయండి అని అంటారు. ఇప్పుడు ఫండింగ్ చేస్తారు, ప్రపంచాన్ని మొత్తం అట్లే ఫండింగ్ చేస్తారా టెర్రరిస్టులకి? వాళ్ళు వచ్చి మనం చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు. ఎట్లా ఆచి తూచి దేన్ని ఎట్లా చేయాలో గవర్నమెంట్ తెలుసు. కొన్ని విషయాలు వాళ్ళకు వదిలేయాలి. అనవసరంగా లోపలికి వెళ్ళి గెలికేసి మతం పేరు పెట్టి, ఆ పేరు పెట్టి రాజకీయాలు చేసి దానికి ఒక రంగు పూసి సిగ్గు శరం ఉండాలి చేసేటోళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్, మనకు కూడా కరెక్ట్గా ఆలోచించి చూస్తే మనకే అర్థమవుతుంది అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. చూశారు కదా ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఆడపిల్ల వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండాలి. ఆధారం లేదని తెలిసినప్పుడు ఒక దేశంకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటుందో, వాళ్ళు మన జీవితంతో ఎలా ఆడుకుంటారో మన తప్పు లేకపోయినా అనేది ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ నిమిషప్రియ రైటా రాంగా అని మాట్లాడదామన్నా కూడా సింపుల్ ఒకటే చెప్తారు. ఆమె ఫుల్ స్పృహతోటి మొత్తం మంది ఇచ్చి మనిషిని ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆమె చేసింది రైటా రాంగా? మన దేశం అయితే మన చట్ట ప్రకారము ఆమెని హింసించారు. ఆమెకు వేరే చాయిస్ లేదు. అరే మనిషిలాగా కూడా చూడలేరు రామని వాళ్ళ దేశంలో. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా వేయడం జరిగింది. అయ్యా నాకు ఇట్లా జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకోలే. ఆగం గందరగోళం చేశారు. అరే మనిషి కాదురా, జంతువును కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు. ఈ నిమిషప్రియని అంత దారుణంగా ట్రీట్ చేశారు. అదో దేశమా? మన దేశంలో ఇంత ఫ్రీడమ్ ఉండి, ఇంతగానం ఉంటుంటే, ఇంత స్వేచ్ఛ ఇస్తుంటే రకరకాలుగా వాగుతున్నాయి చాలా వాయిసెస్ మతం పేరుతో. మరి దీన్ని ఏమంటారు? ఇదొక పెద్ద కనువిప్పు. దిస్ ఇస్ అ బిగ్ ఐ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు మనకి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. నిమిషప్రియ చాలా జాగ్రత్తగా ఇండియాకి రావాలని కోరుకుందాము. ఎవరైనా సరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తాననుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.